సో ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎందుకు వచ్చామంటే కనుక ఇక్కడ ఉగాదికి ఎవ్రీ ఇయర్ చిలకల తీర్థం అనేది వచ్చేస్తూ ఉంటుంది. చిలకల తీర్థం అనేది ఎంతమందికి అయితే తెలుసు అనేది కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఈవినింగ్ అయింది కాబట్టి ఫస్ట్ అయితే దర్శనంకి వెళ్ళాలి, పేరంటాలమ్మ తల్లి అమ్మవారి దర్శనంకి వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ తీర్థంలో మనం ఏమైనా తీసుకుందాం చెప్పేసి. సో తీర్థం అనేది ఇంకా నా చిన్నప్పటి నుంచి అసలు ఎంత ఫేమస్ అంటే అసలు చిలకల తీర్థం అనేది ఇంకా ఇట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఇట్ట చూసినా అసలు ఏ తీర్థం ఇట్లా సాగినా సరే అందులో ఈ చిలకలు అనేవి పెట్టరు. బట్ స్పెషల్ ఇక్కడైతే పెట్టడం వల్ల దీనికి ఇంకా స్పెషల్గా చిలకల తీర్థం అనేది వచ్చింది. సో ఇదైతే రాములవారి టెంపుల్. ఫస్ట్ అయితే పేరంటాలమ్మ తల్లి దర్శనంకి వెళ్ళిన తర్వాత రామాలయంలోకి వెళ్ళి లైన్లో అయితే నుంచున్నాం. ఫస్ట్ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆఫ్టర్ దట్ పులిహారం అయితే ఇచ్చారు, పులిహారం అయితే తింటున్నాం ఇద్దరము. ఇంకా మా దర్శనం అయిన తర్వాత ఇంకా కాసేపు అట్లా చూద్దాం అని అనుకుని, చిన్నప్పుడైతే ఎక్కువ కొనుక్కునే వాళ్ళం, ఇంకా పెద్దవాళ్ళు అయ్యాం కదా ఇంక కొనుక్కోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఏం రాలేదు. దర్శనం అయిన తర్వాత ఇంకా అట్లా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. అటు నుంచి అటు వెళ్ళాలి. సో ఏ బ్యాంగిల్స్ చూసినా ఏం చూసినా అంతగా ఏం కొనుక్కోవాలనిపించలేదు. ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుని తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. అండ్ ఫస్ట్ ఇంకా చూసారు కదా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి మామయ్య వాళ్ళు పెద్ద మామయ్య అందరం కలిసి మళ్ళీ అయితే ఒకసారి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే చూసారు లైటింగ్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ కూడా పక్కన ఒక నూకాల అమ్మవారు ఉంటారు.